కూర్చుందాం ప్రియులారా, అందరం కూర్చుందాం, నెమ్మదిగా కూర్చుందాం, వాక్యాన్ని చదువుకుందాం. దైవజనరాలు సుశీలమ్మ గారు, కె డేవిడ్ రాజయ్య గారు సతీమణి సుశీలమ్మ గారు దైవలేఖనాన్ని చదివి వినిపిస్తారు. బాబురావు గారు దేవుని వాక్యం చదవలసిందిగా కోరుచున్నాం. వెల్కమ్ టు ద డయాస్ పాస్టర్ గారు. అందరూ కూడా బైబిల్ తెరవండి ప్రియులారా, అందరూ దేవుని పిల్లలే. ఇంత గొప్ప సమూహము దైవజనులు, దైవజనురాలు, విశ్వాసులు, నిజంగా చాలా చక్కగా దేవుడి కార్యక్రమం జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు సీనియర్ పాస్టర్ గారు, పెద్దస్థా ప్రార్థన మందిర వ్యవస్థాపకులు బాబురావయ్య గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రత్యేకించి ఏర్పాటు చేయబడిన ఆదరణ కూడికలో మరి చేరువచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బైబిల్ రీడింగ్. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చర్చ్ ఆఫ్ గాడ్ వ్యవస్థాపకులు ప్రేమానంద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్మాల్ ప్రేయర్. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించలాగున్నా. ఇంకా అనేక మంది వస్తున్నారు. దైవజనులు సామెలయ్య, డేవిడ్ రాజయ్య గారు, తిమోతి గారు, వారి కుమారులు అందరూ ఆహ్వానం మేరకు అనేక మంది వస్తున్నారు. ఈ వాక్యం మన హృదయంలో దేవుడు చక్కగా అర్థం చేసుకునేలాగున్నా ప్రేమానంద్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మహాగరుడు, మహోన్నతుడు, మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్న మా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్ర. నీ ప్రియులు, కీర్తిశేషులు మా ప్రభువా వజ్రమ్మ గారిని నువ్వు పిలుచుకున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. నీ రాకడ దినాన మహిమ శరీరంతో నీ రాజ్యంలో ప్రవేశించే రీతిగా నీ సేవలో బలముగా తనకు సహచరుడిగా ఇచ్చినటువంటి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి దానమయ్య గారితో కలిసి అనేక ఆత్మలకు రక్షణ సువార్తను అందించి నీ యొక్క జీవ మార్పును నడిపించుటకు ఎంతగానో ప్రయాసపడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా. తన ప్రయాస విడిచి నీ యొద్ద సుకృతిలో ఉన్న విధానం బట్టి మీ స్తోత్ర. తన సంతతి 50 మందిని, కుమారులను, కుమార్తెలను, కోడలను, అల్లులను ఆ ప్రభు అందరినీ కూడా పేరు పేరు దీవించండి, ఆస్వాదించండి. వారు చేసిన పరిచయం దీవించండి. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం నుండి మాకు తండ్రి నీవే మాకు చక్కగా వివరించుటకు నీ దాసులో నుండి చక్కని వర్తమానం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నా తండ్రి ప్రార్థన పూర్వకంగా ఈ కార్యంలో పాల్గొనడానికి కృపణ దయచేయమని వేడుకుంటాం. వాతావరణాన్ని, సౌండ్ సిస్టాన్ని, విద్యుత్తును, సమస్తాన్ని ఇంతవరకు నీ ఆధీనంలో ఉంచుకొని ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా చేసినందుకు నీ స్తోత్రములు. అలాగే మిగిలినటువంటి కార్యక్రమం అంతా కూడా సంపూర్తి అయ్యేంత వరకు వాతావరణాన్ని, సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నటువంటి ఇక్కడ దాసులను కూడా నీవే చక్కని జ్ఞానం చేత సమయోచితంగా నడిపించడానికి కృపణ దయచేయమని మా ముందున్న కార్యాలన్నీ కూడా మా అందరికీ, మరి ముఖ్యంగా దానమయ్య గారి కుటుంబానికి, వారికి బంధుమిత్రాలకు నిరీక్షణతో కూడినటువంటి మాటలు బయలుపరుస్తారని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినమ్రంగా అడిగి పొందుకుని మా ప్రభు తండ్రి. విశ్వాని మిషనరీ గారు, అలాగే ఇండియన్ ఎవరం చూస్తే మిషనరీ గారు వచ్చి క్లుప్త ప్రార్థన చేయాలని కోరుతారు. ఇండియన్ ఎవరం క్రూసైడ్ మిషనరీ గారు మరియు విశ్వవాణి మిషనరీ గారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడమైన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు ప్రభువా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం.
నాయన మరి మధ్యాహ్న సమయంలో మీ ప్రియదాసురాలు తండ్రి మరి వజ్రమ్మ గారి ఆదరణ కూడికలో ప్రభా ఈ రీతిగా మేమందరము కూడుకొని తండ్రి మరి అమ్మగారిని జ్ఞాపకం చేసుకునే గొప్ప ధన్యత మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యములో తండ్రి మీరు చెప్పినట్లుగా యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అన్నట్లుగా ప్రభా మరి నాయన అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రభా మరి ఈ యొక్క కూడికలో తండ్రి మరి నాయన చదివిన వాక్యాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా మరి వాక్యాన్ని నీ ప్రియదాసులు వివరిస్తూ ఉండగా నాయన మా అందరికీ కూడా తండ్రి మరి నాయన ఆ వాక్యం తండ్రి ఉపయోగకరంగా ఉండి మీలో తండ్రి మేము ఎలా జీవించాలో మీరే మాకు తెలియజేయమని, అలాగనే ప్రభా కుటుంబ సభ్యులకు ఆదరణ, ఓదార్పు, నెమ్మదిని మీరే దయచేయమని, మీరే తోడుగా ఉండమని ముందున్న సమయాన్నంతా మీ చేతుల్లో పెడుతూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమునడిగి ప్రార్థించి వేడుకొనిచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభా మీ ప్రియ దాసురాలు తల్లి వజ్రమ్మ గారు నా ప్రభా నీ సన్నిధికి చేరిన కారణాన మేమందరం కూడా ఇక్కడ చేరి నా ప్రభు తల్లి చేసినటువంటి పరిచర్యను, మంచి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యంలోనికి వెళ్ళబోచు ఉంటుండగా నా ప్రభా నాయన తల్లి విడిచినటువంటి కుటుంబానికి మాకును మీరు ఏ మాటలను అయితే ఉద్దేశిస్తూ ఉన్నారో నీ దాసుని నోటి నుంచి అవపలికి కుటుంబాన్ని మమ్మను ఆశీర్వదించి నీ నామమునకే మహిమ పొందమని క్రీస్తు ప్రభు వారి నామం పేరట ఈ మనవులు మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కటి ప్రార్థన చేసిన దైవజనులకు వందనాలు. ఈ సమయంలో సుధీర ప్రాంతం నుండి వచ్చిన దైవజనులు దానమయ్య గారు పిలుపు మేరకు బైబిల్ మిషన్లో సేవ చేస్తున్న దేవుని దాసులు చూడాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అసలు అందరూ చేతుల పైకి తామే చెప్తారు. మోషే గారు రెండు చేతులు పైకెత్తగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో విమోచింపబడి పాపములన్నిటినీ పరిహరింపచేసినటువంటి క్రీస్తు రక్తం ద్వారా, ఒకే రక్తం ద్వారా కొనబడినటువంటి దేవుని పిల్లలైనటువంటి మనలందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి గారిని గురించినటువంటి చాలా విషయాలు చాలామంది పంచుకున్నారు. వారు చేసినటువంటి సేవ, వారు చూపినటువంటి ప్రేమ, వారు చూపినటువంటి ఆదరణ, కొన్ని వేల ఆత్మలు ప్రభువు దగ్గరికి నడిపింపబడ్డానికి ప్రభువు తల్లి గారిని వాడుకున్నారు. ఆమేన్, ఆమేన్ చెప్దామండి. కనుక తల్లి గారు